సార్ నేను భవానీ అగ్రెన్స్ మదనపల్లి ఇక్కడ తోటకు వచ్చాను. కర్ణాటక తోట ఇది. కర్ణాటకలో ఇది వదిలి అనే గ్రామము. ఇక్కడ కొత్తగా కియార్ అని న్యూ వే సీడ్స్ వారిని కియార్ అని కొత్త వెరైటీ ఇచ్చున్నాము. ఇది వైరస్ ప్రెజర్ ఎలా ఉంటుంది చూడడానికి చెక్ చేయడానికి వచ్చాము. బట్ ఫ్రూట్ క్వాలిటీ కానీ ప్లాంట్ గ్రోత్ కానీ చాలా బాగుంది. బట్ కంపారిజన్లో రెండు కొత్త అంటే కాంపిటేటివ్ వెరైటీస్ కూడా మార్కెట్లో ఇచ్చున్నారు. ఈ ఫీల్డ్లో ఉన్నాయి. దానికి కంప్లీట్గా వైరస్ అటాక్ అయింది. ఇది 99% వైరస్ ఎక్కడ అటాక్ 99 కదా 100% దీనికి వైరస్ అటాక్ లేదు. ఇది వీళ్ళు ఈ ఫార్మర్ దాదాపు 1 acre వేసినాడు. ఆయన సోయింగ్ టైం వచ్చేసి సెప్టెంబర్ 10th చెప్తా ఉన్నారు. సెప్టెంబర్ 18th సెప్టెంబర్ 18th 2025 అంటే రన్నింగ్ ఆల్రెడీ. ఇది 4th కటింగ్. అంటే జనరల్ గా ఏమంటారంటే సైజులు 4th కటింగ్ 5th కటింగ్ సైజులు తక్కువ వస్తాయంటారు. బట్ ఈ వెరైటీలు ఎక్కడ కూడా సైజు రిడక్షన్ కనపడలేదు. బట్ వానాకాలం వేసుకునే ఫార్మర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వెరైటీ వేసుకోవడానికి అనుకూలమైనది. సమ్మర్ గురించి ఇంకా మేము చెకింగ్ ఉన్నాం కాబట్టి సమ్మర్ గురించి చెప్తాం తర్వాత. ఇప్పుడు వానాకాలం అయితే 100% వేసుకోవడానికి ఇది న్యూ వే సీడ్స్ కియా వెరైటీ వేసుకోవడానికి అనుకూలమైనది. ఫ్రూట్ లో కీపింగ్ క్వాలిటీ ప్లస్ ఫ్రూట్ షేప్ ప్లస్ మార్కెట్ లో యాక్సెప్టెన్స్ ఎలా ఉంది సార్? ఫార్మర్ చెప్పే అంటే జనరల్ గా డిస్ట్రిబ్యూటర్ కాబట్టి ఫార్మర్ ఒపీనియన్ తీసుకుంటాము. ఫార్మర్ చెప్పిన మార్కెట్ కి వెళ్తే మటుకు ఖచ్చితంగా ఇది వెరైటీ రెగ్యులర్ వెరైటీ ఏదైతే కాంపిటేటివ్ వెరైటీ ఉందో దాని ప్రైస్ ఈక్వల్ గా ఇస్తున్నారు. 100% ఈక్వల్ గా ఇస్తున్నారు. ఎక్కడ కూడా ఫార్మర్ కి ప్రాబ్లం క్రియేట్ చేయలేదు. ఫార్మర్ హ్యాపీగా ఉన్నాడు. ఈ ప్రోడక్ట్ ఇస్తున్న వాళ్ళు ఆయన మాటల్లో చెప్పడం ఏంటంటే ఇప్పుడున్న వెరైటీలో అన్నిటికీ వైరస్ ప్రెజర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది వైరస్ ప్రెజర్ లేదు కాబట్టి ఇది 100% వేసుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఫార్మర్ కూడా వస్తారు. ఆయనతో కూడా ఇంటర్వ్యూ తీసుకోవచ్చు మనం. శ్రీనివాస్ గారు రండి. మీ పేరు శ్రీనివాసేనా? శ్రీనాథ్ సార్. శ్రీనాథ్ గారు. ఈయన వదిలి గ్రామము. శ్రీనివాస్ గారు ఈయన ఫార్మర్ ఇక్కడ వేసిన ఫీల్డ్. సార్ మీకు ఏమనిపించిందో 3 ముక్కలు చెప్పండి సార్. సార్ ఈ వెరైటీ వేసినప్పుడు ఇంకా ఇంతకు ముందు వేస్తుంటాం కదా, ఆ వెరైటీకి ఈ వెరైటీ కంపేర్ చేస్తే 100% బాగుంది. మార్కెట్లోకి కాయలు ఎత్తుకుపోయినా కూడా వేరే వెరైటీ కన్నా ఈ కాయ బాగా సాహో కానీ వేరే వెరైటీ ఏమి ప్రైస్ పోతుందో దానికి ఈక్వల్ గా మార్కెట్ ఉంది. కాయ షేప్ కానీ గట్టితనం కానీ సూపర్ గా ఉంది. వానల కాలంకి వేరే వెరైటీల కన్నా ఇది బాగా తట్టుకుంది. బాగా క్రాప్ వచ్చింది. అంటే తెగుళ్ళు ఉంటాయి జనరల్ గా 2 రకాలు ఉంటాయి. తెగులు వస్తుంది కానీ మందులు కొడితే తగ్గిపోయి ఉంటుంది. మీకు తెగుళ్ళు ఎట్లా వచ్చింది? మందులు కొడితే మీకు రెస్పాన్స్ అవుతుంది. ప్లాంట్ ఇమీడియట్ గా సార్ అట్లా ఉందా లేదా? ఇవి ఏమొచ్చిందో వేరే దాన్ని కంపేర్ చేస్తే దీనికి అటాక్ అయింది కూడా తక్కువ. తెగులు కూడా తక్కువే ఉంది. వర్షానికి కూడా తట్టుకుంటుంది. వర్షానికి అంటే ఎక్కువ వర్షాలు ఉన్నప్పుడు మనకి మచ్చ తెగులు ఎక్కువ. సార్ వేరే వెరైటీకి ఫాస్ట్ గా అటాక్ అవుతుంది. దీనికి నచ్చింది దాని మామూలుగా అయితే వానాకాలం జనరల్ ఏం చెప్తారంటే కాయలకి మచ్చ తెగులు. అవునవును. దీనికి లేదు చూడండి సార్ ఆడే కానీ మాకు ఇప్పుడు ఒక పికింగ్ చేస్తాం కదా, ఒక బాక్స్ కూడా చిక్తా ఉండదు. ఎక్కడ మచ్చ లేదు. ఇంకోటి మెయిన్ వానాకాలంలో రెగ్యులర్ గా వెరైటీస్ అంటే కాయ రాలిపోవడం ఎక్కువ. ఇప్పుడు పిసి ఇట్లా అంతా పుడిస్తే సాహో కానీ ఏమన్నా రంచు వర్షం పడిందంటే కాలువలు ఇంకా కాయలు ఉంటాయి. కానీ ఇది ఎంత వర్షం పడినా కూడా కాయ డ్రాప్ అయితే ఉండదు. మళ్ళీ కాయల మీద చుక్కులు వస్తాయి కదా, అవి కూడా లేదు. సో వానాకాలానికి అనుభవం వేసుకోవచ్చు సార్. న్యూ వే సీడ్స్ కియార్ ఇది. అవును సార్. 100% మీరు రైతులకు చెప్పొచ్చు. ఇప్పుడు అంటే ఇప్పుడు 3 కటింగ్ ఇది 4th కటింగ్. రేపు సార్ ఈ 4th అంటే మీరు స్టార్టింగ్ లో కట్ చేసిన ఫ్రూట్ కి ఇప్పుడు కట్ చేసిన ఫ్రూట్ కి ఏమైనా సైజులు వేరియేషన్ ఉన్నాయి? ఏమి డిఫరెన్స్ లేదు సార్. ఫస్ట్ కటింగ్ ఏముందో అదే కటింగ్ వస్తుంది. కంటిన్యూగా ఉంది. కాయ గట్టితనం కూడా ఫస్ట్ లో ఏం గట్టితనం ఉందో ఇప్పుడు చాలా మాగింటుంది కదా, అది కూడా సేమ్ అదే గట్టితనం ఉంది కాయ. సో 100% కియార్ వెరైటీ న్యూ వే సీడ్స్ వాళ్ళు వేసుకోవచ్చు. అవును సార్, వేసుకోవచ్చు. మాకు ప్రైస్ కూడా డిఫరెషన్ లేదు. వేరే వెరైటీకి మార్కెట్ లేకపోతే వేరియేషన్ కూడా లేదు. ప్రైస్ కూడా సేమ్ ప్రైజే ఉంది. క్వాలిటీ కూడా సూపర్ క్వాలిటీగా ఉంది. సో రైతులకు చెప్పండి సార్. ఎందుకంటే కొత్త వెరైటీ కాబట్టి మీరు 10 మందికి చెప్తే వాళ్ళకి కూడా మీరు మంచి వెరైటీ ఇచ్చిన వాళ్ళు అవుతారు కాబట్టి. థ్యాంక్ యూ శ్రీనాథ్ గారు మా కంపెనీకి వచ్చినందుకు. ఓకే, థ్యాంక్ యూ సార్. సారీ ఫ్రూట్ సెట్టింగ్ అవ్వాలి చూడాలి. ఒకసారి మనం దాంతో పాటు ఇంకో వేరే రకం పెట్టినాడు. దాని మీద ఒకసారి వైరస్ ప్రెషర్ ఎలా ఉందో చూడండి. కాయలు రాలిపోవడం కానీ